నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ కమ్మనైన బీరకాయ కూర. కమ్మనైనా అని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చూస్తేనే అర్థమవుతుంది మీకు చేసేటప్పుడే కూర సూపర్గా ఉంటుందని. నేనైతే ఇందులోకి వేసిన ఇంగ్రీడియంట్స్ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా, మరి వెజిటబుల్స్తో కలిపి ఇలా వండటం వలన అయితే సూపర్గా ఉంటుంది. ఏంటా సస్పెన్స్ అని చూస్తున్నారా? మరి ఫుల్ రెసిపీ చూస్తేనే కదా తెలుస్తుంది. మరొకసారి అయితే ఫుల్ రెసిపీ కోసం వీడియోలోకి వెళ్తూ చూద్దాం. ఈరోజైతే ఇక్కడ బీరకాయ అలాగే అలసందలతో కర్రీ కోసం నేనైతే 1 కప్పు వరకు అలసందలు తీసుకున్నాను. ఇవి ఉడికించుకుంటే కర్రీలోకి అలాగే మనకి స్నాక్గా కూడా ఉపయోగపడతాయండి. నేనైతే 6 గంటల పాటు 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకున్నాను. నైట్ అంతా అండి, నైట్ 9కి 9 పెట్టుకున్నాను. వీటిని అయితే నీళ్లు మొత్తం కడిగి వంపేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని సాల్ట్ అయితే వేయకుండా ముందు వాటర్ వేసి 4 నుంచి 5 విజిల్స్ వరకు రానిస్తున్నాను. ఇవి మునిగే వరకు వాటర్ వేస్తున్నాను. ఇక్కడ 4 నుంచి 5 విజిల్స్ రానిస్తున్నాను. కర్రీలోకే కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదు. మీరు స్నాక్గా తీసుకునేటట్లయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచాను. 4 నుంచి 5 విజిల్స్ వరకు రానిస్తున్నాను. ఇక్కడైతే బీరకాయ అంతా అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత తొక్కంతా తీసేసుకుంటున్నాను. ఈ గునుపులతోనే కాకుండా మధ్యలో ఉన్న చెక్కు కూడా తీసేసుకోవాలండి. ఈ చెక్కు కూడా తీసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం 2 కాయలు కూడా ఇలా తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, 3 అంతల వరకు చెక్క అంతా తీసేసిన తర్వాత మొత్తం కూడా నేను క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ 2 వీటన్నిటిని నేను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ బీరకాయ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ముక్కలన్నీ కట్ చేసి పెట్టినాను. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకోబోయే ముందే నేను ఇందులోకి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఇందులోకి పేస్ట్ కోసం పచ్చి కొబ్బరి 1 పావు కప్పు వరకు తీసుకున్నాను. అలాగే ఒక 10-12 వరకు జీడిపప్పు నానబెట్టుకున్నాను. దీంతో పాటుగా 1 స్పూన్ వరకు గసాలు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగానే ఉందండి. వీటి వరకు నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పులో ఉన్న నీళ్ళతో సహా వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ మూత పెట్టేసి గ్రైండ్ చేస్తాను. ఇక చూడండి, మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను బీరకాయలో ఎలాగో వాటర్ వస్తుంది కాబట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అలాగే ఎండుమిరపకాయ కూడా వేసేసుకున్నాను. ఇవంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాఫ్ట్ కలర్కి వచ్చి వేగే వరకు మూత పెట్టి ఉంచుతున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మూత తీస్తున్నాను నేను. చూడండి, ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ వరకు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఘాటుగానే ఉండేయండి, దాన్ని బట్టి కారం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మొత్తం వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ అలసందలు ఉడికించే పెట్టుకున్నాను కాబట్టి బీరకాయ అంతా ఉడికిన తర్వాత చివరిలో వేసుకోవాలి.
మొత్తం కలిపేసి మూత పెట్టేస్తున్నాను. 2-3 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి బీరకాయలో నీరంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. దీంతో పాటుగా కారం కూడా వేసేసుకుంటున్నాను. కారం అయితే 1 స్పూన్ వరకు వేస్తున్నాను నేను. ఇక్కడ పచ్చిమిరపకాయ ఘాటుగానే ఉంది కాబట్టి ఈ కొంచెం కారం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి అలాగే జీడిపప్పు గసాల పేస్ట్ వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లోనే ఒక 1/2 కప్ వరకు వాటర్ కూడా తీసి వేసుకున్నానండి. మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉంచుతున్నాను. నేనైతే లో ఫ్లేమ్లోనే ఉంచానండి. ఇక్కడ మూత తీస్తున్నానండి నేను 2-3 నిమిషాల తర్వాత. బీరకాయ అంతా ఉడికిపోతుంది అనుకున్నప్పుడే ఉడికించి పెట్టుకున్న అలసందలు కూడా వేసుకోవాలి. అలసందలు కూడా ఈ ఫ్లేవర్ కొంచెం పట్టేలాగా మూత పెట్టి ఉంచుతున్నాను. నేను ఇంకా ఇందులోకి ధనియాల పొడి అవి ఏమీ వేయట్లేదండి, డామినేట్ చేయకుండా ఉండాలి కదా. మూత పెట్టేస్తాను. మూత తీస్తున్నాను నేను. ఇక్కడ చూడండి కర్రీ సూపర్గా వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, పచ్చి కొబ్బరి ఉంటే చాలు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చివరిగా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వైట్ రైస్తో పాటుగా చపాతీ, పుల్కా, బటర్ నాన్స్లో కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.